అందరికీ నమస్కారం అండి. సో, నేను ఫస్ట్ టైము లాంగ్ వీడియో చేస్తున్న వీడియో. ఇన్ని రోజులు షార్ట్ వీడియో చేసినా కానీ ఒకసారి లాంగ్ వీడియో చేసి చూపిద్దామని చెప్పి నేను ఒక డీటెయిల్డ్‌గా ఒక వీడియోస్ ఎట్లా అప్‌లోడ్ చేయాలని చెప్పేసి చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో, దయచేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూసినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. సో, చాలామందికి వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా తెలియదు. సో, ర్యాండమ్‌గా వీడియోస్ తీసేస్తారు, వాటిని పెట్టేస్తారు. కానీ కరెక్ట్‌గా వీడియోస్ ఎలా పెట్టాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఫుల్‌గా చూడండి. సో, అందరిలాగా మీరు ఇట్లా పెట్టంగానే మీ వీడియోస్ 1,00,000 వ్యూస్ పోతాయి, 2,00,000 వ్యూస్ పోతాయి అని చెప్పను. కానీ నేను ఇట్లా చేయడం వల్ల నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. సో, అదే విషయాన్ని మీకు కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు ఖచ్చితంగా అంతకుముందు మీకు 1000 వ్యూస్ వస్తే ఖచ్చితంగా ఒక 50,000 వ్యూస్ అని వస్తాయి నేను చెప్పింది చేస్తే. సో, నేను ఎలా చేశానో, నేను ఎలా వీడియోలు అప్‌లోడ్ చేస్తానో మీకు చూపిస్తాను. దీనివల్ల ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. సో, మనం టాపిక్‌కెళ్ళిపోదాము. లేట్ చేయకుండా ఇప్పటికే లేట్ అయిపోయింది. సో, ఫస్ట్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి. నేను ఎలా అప్‌లోడ్ చేస్తున్నాను అనేది. సో, మీరు చూసినట్టయితే మన మొబైలు. సో, ఇది నా మొబైలు. నా మొబైల్‌లో ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ ఉంది. సో, యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన చూడండి. ఇది నా రెండో ఛానల్ ఇది. ఈ ఛానల్‌లో నేను కామెడీ రీల్స్ చేస్తుంటాను. సో, ఇది నా రీల్స్ ఛానలు. చూడండి, ఇది నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను నేనిక్కడ. సో, చూడండి, వీడియో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఇక్కడ. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ క్రియేట్ టైటిల్ అని ఉంది. విజిబిలిటీ పబ్లిక్, ఇంకోటి సెలెక్ట్ ఆడియన్స్, షో మోర్ అని ఉంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే థంబ్‌నెయిల్ కోసం చూస్తున్నా. సో, థంబ్‌నెయిల్ అనేది వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్. సో, ఈ థంబ్‌నెయిల్ లేకపోతే అసలు మనం ఏ వీడియో దేనికోసం చేస్తున్నామో ఆడియన్స్‌కి తెలీదు. సో, మనం థంబ్‌నెయిల్ కొంచెం క్యాచీగా, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా పెడితే సో, కొంచెం ఆడియన్స్ అనేది మన వీడియోస్‌ని ఎక్కువ చూసే అవకాశం ఉంటది. సో, ఆ విధంగా నేనైతే ఇప్పుడు ఒక థంబ్‌నెయిల్ సెలెక్ట్ చేసుకున్నా. సో, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా దాన్ని. చూడండి, కొంచెం కింది మీదకి జరుపుతున్నా. సో, అది అడ్జస్ట్ అయింది. సో, ఆ తర్వాత నేను టైటిల్ చూడండి. సో, టైటిల్ కూడా మంచిగా రిలేటివ్‌గా ఇయ్యాలి. సో, ఇష్టం ఉన్నట్టుగా ఇస్తే అది కూడా యూట్యూబ్ ఆల్గోరిథము క్యాచ్ చేసుకొని ఇది రిలేటెడ్‌గా లేదు, హ్యాష్‌ట్యాగ్స్ ఇష్టం ఉన్న హ్యాష్‌ట్యాగ్స్ పెట్టినా కూడా సో, యూట్యూబ్‌లో ట్రిగ్గర్ అయితది. సో, అది కూడా మనం చూసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ టైటిల్ అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. సో, ఇది నా ఫస్ట్ పార్ట్ 1 లాగా పెడుతున్నా నేను. ఒక కామెడీ లెంత్ వీడియో. సో, ఇది మీకు చూపించడం కోసం, ఎలా వీడియోస్ అప్‌లోడ్ చేయాలో చూపించడం కోసం అని చెప్పి సో, మీ యొక్క లాంగ్ వీడియోని ఇట్లా అప్‌లోడ్ చేస్తున్నా నేను. చూడండి. సో, ఇది మా వైఫ్‌తో చేసిన కామెడీ వీడియోస్ కాబట్టి సో, వైఫ్ అండ్ హస్బాండ్ కామెడీ వీడియోస్ లాగా హ్యాష్‌ట్యాగ్స్ అయితే ఇచ్చిన. సో, హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ హ్యాష్‌ట్యాగ్స్ అనేది మన వీడియోని కొంచెం పుష్ చేస్తాయి. సో, వచ్చేసి ఇవన్నీ ఎస్ఈఓ అంటారు వీటిని. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఎస్ఈఓ గురించి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మీకు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ కావాలి, ఎస్ఈఓ అంటే తెలవాలంటే మీకు నాకు కామెంట్ పెట్టండి. మీకు వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఇవన్నీ ట్యాగ్స్ అని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ మీకు పబ్లిష్ నౌ దగ్గర చూడండి ఎలా ఉన్నాయి. 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. పబ్లిక్, అన్‌లిస్టెడ్, ప్రైవేట్. సో, మనకు ఎప్పుడు పబ్లిక్‌లోనే ఉంచాలి. మనకు వాచ్ అవర్స్ కౌంట్ అయ్యేది మొత్తం పబ్లిక్‌లోనే వాచ్ అవర్స్ కౌంట్ అయితాయి. మీరు అన్‌లిస్టెడ్ పెట్టినా వేస్టే, ప్రైవేట్‌లో పెట్టినా వేస్టే. ప్రైవేట్‌లో పెడితే ఏమైందంటే అది ఓన్లీ మనకు మాత్రమే కనిపిస్తాయి. పబ్లిక్ అయితే మొత్తం ఎవరికైనా కనిపిస్తాయి అన్నట్టు. అన్‌లిస్టెడ్ పెడితే అది ఇంకా ఎవరైనా చూడొచ్చు అది. యూట్యూబ్ ఛానల్ లేకున్నా, యూట్యూబ్ యాక్సెస్ లేకున్నా ఎవరైనా చూడొచ్చు అన్‌లిస్టెడ్. సో, ఈ అన్‌లిస్టెడ్ పెడితే వాచ్ అవర్స్ అనేది కౌంట్ కావు ఇవి. సో, ఈ మనం అన్‌లిస్టెడ్ చాలామంది పెట్టాలంటారు కానీ అది పెట్టకూడదు. నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నా. పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ అయితాయి మానిటైజేషన్‌కి. అన్‌లిస్టెడ్ పెడితే వాచ్ అవర్స్ కౌంట్ కావు. సో, నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో జస్ట్ ఫర్ డెమో పర్పస్‌గా మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ ప్రైవేటు సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ మనకు షెడ్యూల్ అని కూడా ఉంటది. సో, షెడ్యూల్ అంటే మనం ఏ టైంకి ఇప్పుడు ఒకవేళ అవైలబుల్‌గా లేమనుకో ఈ టైంలో. సో, రేపు 9:00 కల్లా ఇది అప్‌లోడ్ అయిపోవాలి అని చెప్పి షెడ్యూల్ చేసి కూడా పెట్టవచ్చు. సో, నేను షెడ్యూల్ పెట్టట్లేదు. ఓన్లీ ప్రైవేట్ పెట్టినా. సో, ప్రైవేట్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో, డిస్క్రిప్షన్ ఇచ్చే ముందు ఇక్కడ కొంచెం మనకు ఈ కంటెంట్ ఎవరి కోసం అంటే కిడ్స్ సంబంధించిన లేదా లేకపోతే కిడ్స్ కంటే ఎవరైనా చూడొచ్చా అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో, ఇవి మనం ఈస్ దిస్ వీడియో ఫర్ మీ కిడ్స్ అనేది లైక్ చేసుకోవచ్చు. తర్వాత కింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ మాత్రం మంచిగా ఇవ్వాలి.
సో డిస్క్రిప్షన్ దేని గురించి మనం ఇస్తున్నాము. సో నేను కూడా సో చూడండి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నా. చూడండి ఇక్కడ కామెడీ వీడియోస్ అని చెప్పేసి అలా మనం ఇవ్వాలి ఇక్కడ డిస్క్రిప్షను. సో డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏఐ యూజ్ చేసినావా ఏమన్నా అంటే లేదు, ఏం యూజ్ చేయలేదు. తర్వాత ట్యాగ్స్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవి ట్యాగ్స్ యాడ్ చేసుకుని దేని గురించి ఈ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే సో మనం ఏ వీడియో కోసం అయితే మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వైఫ్ కామెడీ రీల్స్ అని ఇవన్నీ చెప్తున్నా. సో ఇవన్నీ నేను డెప్త్గా వెళ్ళట్లేదు, పైన పైన చెప్తున్నా అంతే, ఎలా వీడియో కరెక్ట్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో చూడండి. సో నేనైతే ఈ విధంగా అయితే అప్లోడ్ చేస్తాను నేను వీడియోస్. మీరు అనొచ్చు మీకే వ్యూస్లో కదా మీకు నాకు చెప్తారని అనుకోవచ్చు, కానీ చూడండి ఇది నాకు వేరే ఛానల్. నేను ఒక క్రియేటర్గా మీకు అందరికీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నా. సో నాకు మనీ వచ్చినా రాకపోయిన తర్వాత కానీ కరెక్ట్గా ఎలా గైడ్లైన్స్ ప్రకారం ఎలా వీడియోలు అప్లోడ్ చేయాలనేది సో నా మోటివ్. సో ఈ వీడియో అందుకే చేస్తున్నా. సో చూడండి మొత్తానికి అయితే ఇక్కడ మనకు అన్ని ఎంటర్ చేసినాము. తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మేము వీడియో అప్లోడ్ అయిపోతుంది. సో వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం వెంటనే మన వీడియోస్ మనమే చూసుకోకూడదు. కొంతమంది పెట్టిన వెంటనే తన వీడియో తానే చూసుకుంటారు, కానీ అలా ఎప్పుడు చూడకూడదు. కొంచెం టైం ఇవ్వండి. అది యూట్యూబ్ అల్గోరిథం పుష్ చేసుకోవడానికి మినిమం 24 hours అనే టైం పడుతుంది. సో మీరు అప్లోడ్ చేసేది మార్నింగ్ అయినా చేయాలి, లేకపోతే ఈవినింగ్ అయినా చేయాలి. అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా మధ్యాహ్నం కానీ 11 గంటలకు 12 గంటలకు అట్లా అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అల్గోరిథం క్యాచ్ చేసుకోదు. మీరు గమనించి లాస్ట్ పెద్ద పెద్ద సినిమా హీరోలు ట్రైలర్లు కానీ లేకపోతే ఎవరైనా ట్రైలర్ లాంచ్లు లేకపోతే టీజర్ లాంచ్లు గ్లిమ్స్ వెళ్ళాలన్నా కూడా ఈవినింగ్ 6 తర్వాతనే రిలీజ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ టైంలో అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి, కొంచెం మొబైల్ దగ్గరలో ఉంటుంది, చూస్తూ ఉంటారు కాబట్టి అని చెప్పేసి ఈవినింగ్ అప్లోడ్ చేస్తారు. సో మీరు కూడా ఒకే టైం పెట్టుకొని ఆ టైంలో మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు వీడియో పుష్ అవుతుంది. సో ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్.